22A బాధితులకు న్యాయం చేయాలని అన్నారు ఎంపీ ఈటల రాజేందర్. నేరేడ్మెట్ డివిజన్ ఆఫీసర్స్ కాలనీలో నిర్వహించిన 22A బాధితుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ లక్షల ఎకరాల భూములు 22A జాబితాలో ఉన్నాయని ఆయన అన్నారు. పొరపాట్లు జరిగిన విషయం ప్రభుత్వానికి తెలిసిన సమస్యలను పరిష్కరించడం లేదని ఆయన విమర్శించారు. త్వరితగతిన సమస్యలను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 5, 6 తేదీలలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద నగరాల్లో కాకుండా పల్లెలలో కూడా లక్షల ఎకరాల భూములు 22A కింద పెట్టి ఈ 22A కింద పెట్టడం వల్ల లక్షల మంది వాళ్ళ ఇళ్ల యజమానులు హక్కులు లేకుండా పోయింది. ఆయన అంటున్నాడు సింపుల్ గా అనుకోకుండా జరిగింది, మేము సారీ చెప్తున్నాం, లేదా ఇది పొలిటికల్ లీడర్లు పనిలేని వాళ్ళు కొంతమంది అనవసరం రాద్ధాంతం చేస్తున్నారు, ఇది కుట్ర జరిగిందని చెప్తున్నారు. ఇవన్నీ బక్వాస్ బంద్ పెట్టి ఇట్లా వచ్చినాయో తక్షణమే నేను తొలగిస్తున్నామని చెప్పి స్టేట్మెంట్ రావాలి తప్ప, లేకపోతే తప్పకుండా ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీ మాటలు ఇవాళ తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. మీ మాటలన్నీ కూడా ఇక నేను మాట్లాడితే మీకు బాధ అనిపిస్తుంది. ఇవాళ మీకు బాధ్యత ఉన్న మంత్రులుగా మాట్లాడుతున్నట్టుగా కనపడతలేదు, బాధ్యత లేని వాళ్ళుగా కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను. లేకపోతే ప్రజాక్షేత్రంలో నీ భర్తం పడడు.